షాప్‌లో కొద్దిగా వర్క్ హెవీ అవ్వడంతో నేనైతే షాప్ నుంచి వచ్చేసరికి టైం అయితే 8 అయితే దాటిపోయిందండి. అసలు ఒంట్లో ఓపిక కూడా లేదు. డిన్నర్ చేసుకొని తిందామంటే అప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే ప్రశాంతంగా తిని పడుకునేదే తెలిసిపోతుండే మనకు. ఇప్పుడు ప్రతి వర్క్ మనమే చేయడం వల్ల ఎంత హెవీగా వర్క్ అనిపిస్తుందో చాలా అంటే చాలా బాగా అర్థమైపోతుంది. సో, నైట్ డిన్నర్‌లోకైతే నేను ఇక్కడ క్యారెట్ చపాతీ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా తురుముకున్న క్యారెట్, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని, వాటర్ అయితే ఏసేసుకొని, నార్మల్‌గా చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అవుతుంది పిండి. సో, ఇంకా తర్వాత వచ్చి చపాతీలాగైతే రుద్దేసుకొని కాల్చేసుకొని తినేసుకోవడమే. అసలు చపాతీ కూడా చేద్దామంటే, కూర్చొని చేద్దామంటే లేయలేకుండా అయిపోయింది. లేస్తే కూర్చోలేనట్లు అయిపోయింది పరిస్థితి. నిలబడి చేద్దామంటే కాళ్ళైతే కుక్కలు పీకుతున్నట్లు పీకుతున్నాయి నాకైతే. సో, ఎలాగో ఒకలాగైతే క్యారెట్ చపాతీనైతే కంప్లీట్ అయితే చేసేసాను. సో, నేనందరూ షాప్‌కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి శారీస్ బిజినెస్సా లేదంటే ఫ్యాన్సీ స్టోరా అని అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. మా వారు చేసే బిజినెస్ ఫీల్డ్‌లోనే నేను కూడా ఉన్నాను. సో, తప్పకుండా ఏదో ఒక రోజైతే నేను చేసే వర్క్ ఏంటో చూపిస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్